నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోతున్నాం తోటకూర బజ్జిక పులుసు. వాటికి కావాల్సినవి ఏంటో చూద్దాం రండి. తోటకూర ఒక చిన్న కట్ట, 2 బెండకాయలు, 1 టమాటో, 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు మరియు ఈ మాత్రం మజ్జిగ. మనకు కావాల్సినంత మజ్జిగ పోసుకోవడం. పోపు కూడా ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇందులో తగినంత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చివరిలో. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. కదండి, ఇప్పుడు ఆ తోటకూరని, ఆ టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా మనం నీళ్ళు పోసుకుని వీటిని మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుంటాం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 చెంచా కారం వేసి ఇలా స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. మూత పోసి పెట్టుకుందాం. నీళ్ళు పోసుకోవాలంటే వీటి మీద నీళ్ళు పోసుకుని, ఇదిగా చూసారా, ఈ తోటకూర అది మునిగేంత వరకు నీళ్ళు పోయాలి. పోసుకుని చక్కగా ఉడకబెట్టుకుందాం. చూసారు కదండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇవన్నీ ఇలా స్టవ్ మీద పెట్టి మనం చక్కగా ఉడకబెట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా చక్కగా ముక్కలు మంచిగా తోటకూర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతున్నాయి. ఇలా ఉడికిపోయిన దాంట్లో మనం చూసారుగా మనం ముందు పెట్టుకున్న మజ్జిగ, దీంట్లో మనం కాస్త ఒక 2 చెంచాలు శనగపిండి వేసుకుని కలిపి పెట్టుకోండి. అది వేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో పోసుకుందాం రండి. చూసారుగా, ఇలా పోసుకున్న తర్వాత చక్కగా ఒక 2 మరుగులు రానిచ్చి స్టవ్ కొట్టేసుకుంటానండి. చక్కగా కలుపుకోవాలి. అందులో కాస్త ఒక 2 చెంచాల నూనె వేసుకుని పోపుకి సిద్ధం చేసుకుందాం ఆ మజ్జిగ పులుసుకి. కాస్త నూనె వేడెక్కిన తర్వాత ఆ పోపు వేసుకుందాం. ఆ పోపు చూసారుగా, పోపు ఆవాలు 6 చెంచా ఆవాలు, 6 చెంచా జీలకర్ర, కొంచెం మెంతులు, ఆ మాత్రం సైజు ఇంగువ వేసి చక్కగా మనం వేయించుకుందాం. మజ్జిగ పులుసు పోపుతో కొంచెం మరిగితే రుచి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే మేము ఎప్పుడు కొంచెం పులుసు రెడీ అయిపోయిన తర్వాత పోపు వేసేసి ఒక చుట్టూ మరగబెడతాం. అలా మరగబెట్టడంతో ఇంకా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఐడియా మీకు వస్తుంది ఎప్పుడైనా. ఇలా టప్ టప్ మన సౌండ్ వచ్చేంత వరకు మనం పోపు వేయించుకుని మజ్జిగ పులుసులో వేసుకోవాలి. చూసారుగా, ఇలా మజ్జిగ పులుసులో వేయించుకుని చక్కగా కలుపుకోవాలి. ఒక 2 మరుగులు మరిగిన తర్వాత ఇది కట్టేసుకుంటే మన మజ్జిగ పులుసు రెడీ. ఒక 2 మరుగులు మరగనివ్వద్దాం. చూసారుగా ఎంత చక్కగా మరుగుతుందో మన మజ్జిగ పులుసు. అంతేనండి, ఇలా కొంచెంసేపు మరిగిన తర్వాత మనం కట్టేసుకోవడమే, అయిపోయినట్టే మన మజ్జిగ పులుసు. తోటకూర మజ్జిగ పులుసు రెడీ. చూసారు కదండి మన గుమగుమలాడే మజ్జిగ పులుసు. చివరగా మనం అందులో కాస్త కొత్తిమీర వేసి నింపేసుకోవడమేనండి. మా అత్తమ్మ చేసిన మజ్జిగ పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.